హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. అత్తాపూర్లోని గోల్డెన్ ప్యాలెస్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన చికెన్ ను గుర్తించారు. ఫ్రిడ్జ్ లో భారీ మొత్తంలో చికెన్ నిల్వ ఉంచడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు తరలించారు. కల్తీ ఫుడ్ తో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఉంది, ఇక్కడ ఉండడం బాగా ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బంది. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలన్నవి కొనసాగుతూ ఉన్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, హరిత, గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుడ్ సేఫ్టీ అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని జిహెచ్ఎంసీ అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ తో పాటు సైబరాబాద్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా చాలా కిచెన్స్ లో ఉండేటువంటి పరిస్థితిని కూడా సమీక్షించేందుకోసం నేరుగా కెమెరాలు ఏర్పాటు చేయాలి, వాటిని కమాండ్ కంట్రోల్ తో కూడా అనుసంధానం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి హోటళ్ల పైన ప్రత్యేకంగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకు సంబంధించి ఇటు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి పిల్లర్ నెంబర్ 143 వద్ద ఉండేటువంటి గోల్డెన్ ప్యాలెస్ హోటల్ ను డిప్యూటీ కమిషనర్, అత్తాపూర్ డిప్యూటీ కమిషనర్, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సౌమ్య ఇద్దరు కలిసి తనిఖీలు చేయడం జరిగింది. అందులో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినటువంటి చికెన్ ను గుర్తించారు. చాలా కాలంగా నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాల అంశానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి నిర్వాహకుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వాటిని కొన్నింటిని శాంపిల్స్ ని సేకరించి వాటిని ల్యాబ్ కు పంపారు. ఆ పరీక్షల తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా కూడా వీళ్ళ పైన ఫైన్ వేయడంతో పాటు అవసరమైతే ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఫుడ్ లైసెన్స్ కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హోటల్ నిర్వాహకులు కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఫుడ్ కాబట్టి తిన్న తర్వాత అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన ఫోకస్ చేయాలని ఆదేశించడంతో అనేక హోటళ్లలో పెద్ద సంఖ్యలో దాడులు నిర్వహించారు, ఆకస్మిక దాడులు చేశారు. దాంతో అనేక ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి వంట విధానం కానీ అక్కడ ఉండేటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ ను వైలేట్ చేయడం కానీ చాలా గుర్తించారు. అంతేకాకుండా కొన్ని నిషేధిత కలర్స్ వాడినట్టుగా, అదేవిధంగా కొంత ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు దొరకడం, ఇలాంటి చాలా అంశాలను గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు తాజాగా అదే విధంగా మరొకసారి దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాలని చెప్పడంతో అధికారులు కూడా కొంత ఎక్కువగా వేగంగా పరిశీలనలు చేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే ఫుడ్ లైసెన్స్ ని కూడా దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఎక్కువగా ఫైన్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి వివరాలను కలెక్టర్లకు, దీనికి సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్లకు వివరిస్తారు. వాళ్ళు దీనికి ఫైన్ వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.